పాత్రికేయ సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య ఉద్దేశం నా కాంగ్రెస్ పార్టీలో చేరికకు సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఈ ప్రాంత ఎంపీగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితుడు, అందరికీ అందుబాటులో ఉండే మునుగోడు శాసనసభ్యుడు, భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎన్ఎస్సీ నుంచి వివిధ స్థాయిలో పనిచేస్తూ భువనగిరి టికెట్ సాధించినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా జనగామ డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి, అదేవిధంగా మా నాన్నగారు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజలింగం గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక సంఖ్యలో మెజార్టీతో గెలిపించాలని అందుకు కోరుతూ, ఈరోజు ఎల్లుండి జరగబోయే నామినేషన్ కార్యక్రమానికి మన జనగామ ప్రాంతం నుంచి అత్యధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సభకు విచ్చేస్తున్నందున అందరం పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి ఆ సభను విజయవంతం చేయాలని కోరుతూ, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ భువనగిరి పార్లమెంట్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ మరియు బీజేపీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా వ్యవహరిస్తుంది. భువనగిరి పార్లమెంట్లో గెలిచిన ఏకైక నియోజకవర్గం జనగామ. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఇక్కడ జనగామలో ఉన్నటువంటి పార్టీ యంత్రాంగాన్ని, కార్యకర్తలను వరంగల్ పార్లమెంట్ పరిధిలో పనిచేపిస్తూ ఇక్కడ కార్యక్రమాలు చేయకుండా చేయడమే దాని యొక్క బీఆర్ఎస్ బీజేపీ బీటీ అనడానికి నిదర్శనం. కాబట్టి మనందరం ఈ విషయంపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా బూరె నరసింహ గౌడ్ గారు తను పార్లమెంట్ సీట్ సాధించిన తర్వాత తన ప్రచారంలో భాగంగా వివిధ మీడియా సంస్థలకు, అదేవిధంగా సోషల్ మీడియాలో అత్యంత ప్రమాదకరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. బహుశా అది వారి యొక్క సొంత నిర్ణయమా లేకుంటే వారి అధినాయకత్వం యొక్క నిర్ణయమా తెలియదు. కానీ తను ఏమంటున్నాడు, ఒకవేళ బీజేపీ కనుక 17 పార్లమెంట్ స్థానాలు గెలిపిస్తే దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ అని చేస్తానని చెప్పడం అత్యంత ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్. తెలంగాణకు వచ్చేటువంటి రాబడిలో సుమారు 40% పైగా వస్తున్న ఆదాయం హైదరాబాద్ నుండి. మన ఆత్మగౌరవానికి, మన తెలంగాణ ప్రజలకు అదొక ప్రతీక. అటువంటి హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధానిగా చేస్తానడం మన యొక్క రాష్ట్ర ఆవిర్భావానికి అర్థం లేనట్టు అవుతుంది. అదేవిధంగా మనం అందరం ఇప్పుడు గమనిస్తున్నాం, ఢిల్లీ దేశానికి రాజధాని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో జోక్యం చేసుకుంటూ అక్కడ ప్రజాపాలనను అస్తవ్యస్తం చేస్తున్న విషయాన్ని మనందరం గమనించిన విషయమే. కాబట్టి మనందరం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. పొరపాటున బీజేపీకి మనం గెలిపించినట్టయితే దేశానికి రెండో రాజధాని కనుక హైదరాబాద్ వస్తే మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ఆవిర్భావానికి అర్థం లేదు. అదేవిధంగా బూరె నరసింహ గౌడ్ గారు తన ఎలక్షన్ వస్తున్నప్పుడు బీసీ కార్డును, కులం కార్డును ప్రయోగించి ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తారు. తను నిజంగా ఎంపీగా ఉన్నటువంటి కాలంలో ఎంతమంది బీసీ నేతను తయారు చేశావు, ఎంతమంది నాయకులకు పదవులు ఇప్పించావు. అదేవిధంగా మా పైన కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేపిస్తున్నారు మీ మనుషులతోటి. ఈ జనగామ నియోజకవర్గంలో బీసీ ఎస్సీలను నాయకులుగా, నేతలుగా తయారు చేసినటువంటి వ్యక్తి నాగపురి రాజలింగం గారు. ఒక గొప్ప ఉదాహరణ, సామాజిక న్యాయానికి మా కుటుంబం ఒక గొప్ప ఉదాహరణ. మీ అందరికీ తెలిసిన విషయమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి టెంపుల్ని ఎస్సీ, మన మాదిగ సామాజిక చెందిన ముస్తాలకి ఇష్టం ఇవ్వడంతో మీ అందరికీ ఆ సామాజిక న్యాయానికి నిదర్శనం మా కుటుంబం. ఇక్కడ ఎంతో మంది ప్రజలకు కష్టాలు అండగా ఉంటూ వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తూ వాళ్ళందరికీ అన్ని వేళ అందుబాటులో ఉండే కుటుంబం నాగపురి కుటుంబం. నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ మా నాన్నగారు. మీరు మా నాన్నగారు చూపించిన బాటలోనే నేను కూడా కొన్ని వ్యక్తిగతంగా కొన్ని వేల మందికి ఆర్థిక సాయం చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి ద్వారా ఎంతో మంది పేద ప్రజలను ఆదుకుంటూ అనిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు చూపించిన మార్గంలో పయనించాను. ఇకనైనా బూరె నరసింహ గారు ఇటువంటి పిచ్చి ప్రేరాపరణలు మానిపించకుంటే నియోజకవర్గంలో పరిస్థితి ఎదుర్కొంటారు. జాగ్రత్త, ఖబర్దార్. అదేవిధంగా తన ప్రచారంలో జనగామని అంటున్నారు, చేర్యాలో పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చినాడు. వాస్తవంగా చేర్యాల పాలిటెక్నిక్ కాలేజ్ 2014 కన్నా ముందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చి నిధులు కేటాయించింది. తదనంతరం అది నిర్మాణం అయిన తర్వాత 2016
సెప్టెంబర్ 29 నాడు అప్పటి విద్యాశాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి కరీం సియారు ప్రారంభించారు. ఇందులో నీ పాత్ర ఎటువంటిది లేదు. ఒక నిజంగా నీకు పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చే అదే ఉంటే ఎందుకు జనగామ నియోజక కేంద్రం, జనగామ జిల్లా కేంద్రం ఎందుకు పాలిటెక్నిక్ కాలేజ్ జనగామలో తీసుకురాలేదు? ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు తీసుకురాలేదు? ఇకనైనా ఇటువంటి విష ప్రచారం మానుకొని, ఇటువంటి అబద్ధ ప్రేలాపాలు మానుకోకుంటే నేను నియోజకవర్గం తిరగలేము. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని మీ అందరం ఆశిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనందరం ఐకమత్యంగా పనిచేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లోనే జనగామలో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మనందరం కృషి చేద్దామని ఈ పాత్రికేయ సమావేశం సందర్భంగా తెలియజేసింది. జై కాంగ్రెస్, జై సోదరు.